మీ అన్న మీ తమ్ముడు జరిగినది ఈ 58 నెలల కాలంలోనే ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే స్కీము జగన్ది మీ బిడ్డది అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి మీ డ్రీమ్స్ నిజం చేయడానికి బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. స్కీములు ఎలాగూ లేవు, స్కాములు మాత్రం చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన చూశారు, మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు, ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు. ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు. ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలనా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి 3 పార్టీలతో కూటమిలోకి వచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి, ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన TV5లోను అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? మన చంద్రశేఖర్ రెడ్డిని పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖర్ రెడ్డిను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామిని పరిచయం చేస్తా ఉన్నాను. సౌమ్యుడు, మనసు మాత్రం వెన్న. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడు పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు, మీవాడు, మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నెలమెల్ల నుంచి అప్పలనాయుడుని పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు,
మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా, అప్పలనాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గజపతి నగరం నుంచి అప్పల్ నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. హెచ్ఎల్ నుంచి కిరణ్ పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు, కానీ గుండె మాత్రం చాలా మెతక, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు కిరణ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక్కసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడ గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట, తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ? ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు. ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రి లాంటి, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే. అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా. ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఇస్తున్నారా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? కనీసం మద్దతు ధర ఉందా అన్న రైతులకి? మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు?
3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లేయించుకున్నారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు. రైతులను మొత్తం నాశనం చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఉన్నాడా అన్నా? కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా?